సో ఏం చెప్పాము అంటే రీక్ తర్వాత రిదుపధ. రిదుపధ అంటున్నాం కదా, రిదుపధస్య అన్నాం. ధస్య అని ఎందుకు వచ్చింది అక్కడ, చెప్తారు ఎవరైనా? ఉపధా. ఉపధా అనేది ఏంటి, స్త్రీలింగం కదా. సో మరి స్యా ఎలా వస్తుంది? ఉమ్, ఉపధస్య అన్నాము. ఉపధస్య ఎలా వచ్చింది ఇక్కడ? ఈ ఉమ్, దీనికి అవును ఏం రావాలి, ప్లస్ ఉపధాయాహ రావాలి. అవునా? కావాలి, అవును. ఉపధాయ ఉమ్, పుల్లింగం కదా, స్త్రీలింగం. స్త్రీలింగం అయితేనేమో ఇలా రావాలి, అది ఉపధా అనేది స్త్రీలింగం. ఉపధాయాహ రావాలి, ఉమ్. ఉపధస్య అని వచ్చింది. అందుకని రుద్ అనేది పుల్లింగ్, శుద్ధం. ఈ రుద్. రిత్. సరే. రిత్ అనేది పుల్లింగ్. అది క్వశ్చన్ మీకు. ఆ, మే మేధ అంటే ఏంటి, మెదడుకి మేత అంటాం కదా, సో అదనమాట మీకు అది ఓకే. క్వశ్చన్ మీకు ఇచ్చారు ఇంకా. అది నెక్స్ట్ వీక్ ఉమ్, చూసుకురండి. ఏవైనా బుక్స్ ఓకే మేడం. తిరిగేయండి, ఇంటర్నెట్ లో చూడండి, అసలు అది ఎందుకు వచ్చిందో మీరు నాకు చెప్పాలి. ఉమ్, ఓకేనా? ఓకే మేడం. ఉపధస్య ఎందుకు ఓకే. వచ్చిందని చెప్పండి మీరు. ఓకే. అయితే సో ఉమ్, ఇప్పుడు రీక్ ఓకే. రిత్ ఉపధ అన్నమాట. రిదుపధ అంటే ఏంటి, రిత్ ఉపధ విడదీస్తే ఉపద. ఉపధ. సో ఇప్పుడు ఉపధస్య అన్నాం. ఓకే, సో రిత్ అంటే ఏంటి, రికారం కదా. ఉమ్, ఇక్కడ తపరం చేశారు అంటే ఏమని అర్థము, ఇది ఏమి ఇచ్చారో అదే తీసుకోవాలి అని అర్థం. అవునా? ఉమ్, సో రికారం అన్నప్పుడు అలా వస్తుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అయినా మొత్తం? క్లియర్ మేడం. ఆ, మరి మీకు ఇది స్ట్రిప్లీ చేయమన్నాం, స్ట్రిప్లరీ గతవ్ చేశారా? ఇది చేయలేదు మేడం. కొద్దిగా ఎలక్షన్ డ్యూటీ వల్ల ఒక అచ్చా. 4 days పోయాను. ఓకే ఓకే. ఉమ్, స్ట్రిప్లరీ గతవ్. సో దీనికి ఒకటే ఒక ఉమ్, సూత్రం వస్తుంది, నిత్యం కౌటిల్యే గతవ్ అనే ఉమ్, సూత్రం అది. అవునా? దీని ఓకే. ద్వారా నిత్యం కౌటిల్యే గతవ్ ఎందుకు వచ్చింది, అది ఆ సూత్రం ఎందుకు వచ్చింది? ఉమ్? కౌటిల్యం అంటే వంకర 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 వంకరగా వెళ్ళదు. వెళ్ళడము అనే అర్థాన్ని వెళ్ళదు. చెప్పడానికి వచ్చింది. సో మరి అది నిత్యం ఎప్పుడు? అవునా, బార్ బార్ అన్నాం కదా, ఉమ్, అదే నిత్యం. చెప్పానా నేను మీకు ఇంతకుముందు? మళ్ళీ మళ్ళీ అనేదే అవును. ఎక్కువ సార్లు అనేదానికి చెప్పారు మేడం. ఆ, నిత్యం ఇది ఎల్లప్పుడు కదా. నిత్యం కౌటిల్యే గతవు దానికి. ఉమ్, ఇప్పుడు అవును. రిపిల్రీ అంటే ఏవి, సరీసృపాలు అంటాం కదా. అవేనా ఉమ్, సరీసృపాలేనా అలా వంకర వంకరగా వెళ్ళేవి? సరీసృపాలు మేడం, అవును. సో అదనమాట. సో వాటికి అలా వెళ్తాయి, వాటి లోపల అప్పుడు యంగ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఇంకా మళ్ళీ ఉమ్, సేమ్ దానిలాగే ప్రక్రియ ఉంటుందన్నమాట. ఉమ్, ఓకే. ఓకే. సో అది చేయండి మీరు. మీకు ఉమ్, ఏమైనా ఇస్తాం అర్థం మేడం. కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? సరే. ఉమ్, ఇప్పుడు ఓకే మనకి మేడం. 5వ సూత్రం. 5వ సూత్రం ఏం చెప్తున్నారు తీయండి, పుస్తకం అష్టాధ్యాయులో 5వ సూత్రం తీయండి మీరు. ఉమ్, అష్టాధ్యాయ 1లో అష్టాధ్యాయ 1 తీసారా, దాంట్లో 5వ సూత్రం. ఇస్తాను మేడం. ఏముంది, కింగితి చ. అవునా? ఇంగితి చ. ఉమ్, సో అదేమంటుంది చూడండి, పద పదం యొక్క ఇంగితి వృత్తి చ. ఉమ్, ఇంగితి చ. ఉమ్. చ. గశ్చ. కశ్చ. గశ్చ. ఎక్కడ చదువుతున్నారు? అంగః. గశ్చ కశ్చ గశ్చ. ఉమ్. అది గశ్చ. సమాసం, ఇది కదా ఉమ్, సమాసం. సమా అంటే చా చా వచ్చింది కాబట్టి ద్వంద్వం. మరి ఉమ్, ఎలా చెప్పారు ఆ ద్వంద్వాన్ని? కింగితి అన్నారు, ఏకవచనంలోనే చెప్పారు కాబట్టి ఉమ్, సమాహార. సమాహారమా? ద్వంద్వం. సమాహారం. సమాహార ద్వంద్వం. ఆ, తస్మిన్ కింగితి ద్వంద్వగర్భో ఉమ్, బహువ్రీహి. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇది బహువ్రీహి సమాసం అంటే ఇప్పుడు మరి కింగితి గురించే చెప్తున్నారా, అన్య అన్య శబ్దం గురించి చెప్తున్నారు ఇక్కడ, కాబట్టి అది బహువ్రీహి అయింది. ఓకే. ఉమ్, ఓకే. తస్మిన్ కింగితి ఓకే మేడం. ద్వంద్వగర్భో బహువ్రీహి. అంటే గర్భం, ద్వంద్వ గర్భం అంటే ఉమ్, ఏంటి, రెండు ఉండి అది వేరేది, ఉమ్, వేరేది అవ్యక్తమైతుంది, వ్యక్తమైతుంది కదా. ఉమ్, వేరేది వ్యక్తమవుతుంది, రెండు అవును. కలిపి అవి రెండు కాకుండా ఏమన్నాము, శివుడిని ఏమంటాము,
త్రినేత్రి. త్రి అంటే 3, నేత్రములు అంటే కళ్ళు. ముక్కంటి అంటే త్రినేత్రుడు ఆ, ముక్కంటి అట్లా. సో త్రినేత్రి అంటాం. ముక్కంటి 3 కన్నులు కలవాడు. అవునా? సో 3 ఉమ్, వేరు, కన్నులు కలవాడు ఉమ్, వేరు. మరి 2 కలిపి ఇంకో వేరే పదం వచ్చింది. ఉమ్. ఏమని? వేరే ముక్కంటి. పదం అర్థం. ఆ, సో అలా అనమాట. శివుడు అని. వేరే. ఉమ్. సో అలా వచ్చింది. సో అట్లాగా అది బహువ్రీహి అన్నమాట. 2 ఉన్నాయి కానీ వేరేది ప్రతిపాదిస్తుంది, వేరేది వస్తుంది అక్కడ. అవునా? అవును. ఆ వ్యక్తి ఎవరో చెప్తుంది అది. కన్ను కాదు, ముక్కు కాదు, ఏం కాదు. మరి అదేంటి, వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ కదా. ఉమ్, సో అది అవును. అనువృత్తి. అనువృత్తిలో ఏముంది? ఇకో గుణవృద్ధి. అనుమతి అను ఇంకో గుణవృద్ధి నా ఉమ్. అంటే కాదు అని చెప్తుంది. అర్థంలో ఏముంది? గిత్ గిత్ కిత్ గిత్ గిత్. కిత్ గిత్ ఉమ్. చదవండి. నిమిత్తికి నిమిత్తికే ఇతః నిమిత్తికే స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతస్తే నా భవతః. ఉమ్. ఉదాహరణ గిత్ జిష్ణుః భూష్ణుః చిత్ చితః చితవాన్ స్తుతః స్తుతవాన్ కృతః కృతవాన్ మృష్టః మృష్టవాన్. గిత్ చినుతః శృణుతః చిన్వంతి. చిన్వంతి శృణ్వంతి 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 సృజంతి. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు అంటే, గిత్తుతో 2 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. అవునా? గిత్తుతోని జిష్ణు భూష్ణు. కిత్తుతో 4 ఉదాహరణలు ఇచ్చారు. ఓకే. చిత్తః చితవాన్, స్తుతః స్తుతవాన్. తర్వాత కృతః. కృతః సో కృతః కృతవాన్. 6 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ కదా. 6, 7, 8. మృష్టః మృష్టవాన్. పృష్టవాన్. ఆ, తర్వాత గిత్తుతో ఎన్ని ఇచ్చారు? 5 ఉదాహరణలు. సో చినుతః సునుతః, చిన్వంతి సున్వంతి మృజంతి. సృజంతి. ఇలా 5 ఉదాహరణలు ఇచ్చారు. అయితే దీంట్లో ఏం చెప్తున్నారు మరి అంటే, ఇక్కు స్థానములో గుణవృద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ జరగవు. పైన ఏం చెప్పుకున్నాము? గుణవృద్ధి చెప్పుకున్నాము. ఎక్కడ చెప్పుకున్నాము? ఇకో గుణవృద్ధి అని చెప్పుకున్నాము. అవునా? అసలు గుణం అంటే ఏంటి, వృద్ధి అంటే ఏంటి అంటే పైన 2 సూత్రాలు చెప్తున్నాయి. గుణం అంటే ఏంటో, వృద్ధి అంటే ఏంటో చెప్తున్నాయి. గుణం అంటే ఏంటి? అ ఏ ఓ. వృద్ధి అంటే ఆ ఐ ఔ. ఆ ఐ ఔ. సో ఇలా ఉన్నాయి. ఔ. అయితే నా ధాతులో పార్థధాతుకి ఏమంటుంది? ధాతువు యొక్క ఒక అంశము లుక్ అయితే, సో అప్పుడు దానికి పూర్వములో ఉన్న అంగానికి గుణవృద్ధులు ప్రాప్తిస్తే అది చెయ్యడానికి వీలు లేదు అని చెప్తుంది. ఎప్పుడు? ఆర్ధధాతుక ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? పరంగా ఉన్నప్పుడు. ఆర్ధధాతుక ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు ధాతువు యొక్క ఒక అంశము లోపిస్తే, ధాతు లోపే అంటే ఏంటి? ఇక్కడ ధాతువు యొక్క అంశం అన్నమాట. ఓకే. సో అప్పుడు యస్మిన్ ఏమన్నారు? యస్మిన్ ఆర్ధధాతుకే ధాతోరవయవస్య లోపో భవతి. ధాతువు మొత్తం లోపిస్తే మనకేముందండి? ఏం లేదు ఇంక అక్కడ. అవునా? సో అవును. సిద్ధి ఎలా ఉంటది? ఏముండదు. అంటే దాని అర్థం ఎలా చేసుకోవాలి? ధాతువు యొక్క అవయవము, ధాతువు యొక్క అంశము. అర్థమవుతుందా? ధాతువు యొక్క ఒక పార్ట్ లోపిస్తే, ఇప్పుడు చెట్టు యొక్క పార్ట్స్ ఏమేమి అంటే ఏం చెప్తాము? ఆకులు, కొమ్మలు, తర్వాత వేర్లు, ఇవన్నీ చెప్తాం. కాండము. అవునా? సో దాంట్లో ఏ ఒక్క భాగము లోపించినా ఆ ఆ చెట్టు అనేది పండ్లను ఇవ్వదు అని ఉందనుకోండి. సో అంటే ఏంటి? అప్పుడు అక్కడ ఏదో ఒకటి లోపిస్తే అక్కడ పండు మంచిగా ఉండదన్నమాట. ఉండదు, అసలు పండే ఉండదు. ఆ విషయం. సో అంటే ఏంటి? దీని యొక్క అంశంలో ఏదో ఒకటి లోపిస్తే అది గుణవృద్ధులు నిషేధిస్తుందన్నమాట. పక్కన ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం చెప్తుంది గుణం చేస్తావా వృద్ధి చేస్తావా అనేది కదా. అవును మేడం. వృద్ధి అనే ధాతువుకి వృద్ధి ప్రాప్తించింది, లేకపోతే అక్కడ వృద్ధి ధాతువు కాకుండా వేరే ధాతువు ఉంటే ఏమొచ్చేది? గుణమే వచ్చేది. గుణమే వచ్చేది. అవును. అర్థమైందా? అంటే గుణవృద్ధులు ప్రాప్తించవు అన్నమాట ఇక్కడ. ఓకే. అది అవును. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? మరి ఇంకా ఎప్పుడు ప్రాప్తించవు? అదే కంటిన్యూషన్ ఇప్పుడు. ఓకే. కింగ్ ఎత్తిచ అంటే ఏంటి? ఇంకా ఎప్పుడు ప్రాప్తించవంటే గిత్ ప్రత్యయము గకారం ఎత్తైనటువంటిది. ఓకే. తర్వాత ఏమన్నాము? కిత్ ప్రత్యయము కకారం ఎత్తైనటువంటిది. గిత్ ప్రత్యయం గకారం ఎత్తైనటువంటిది.
ఉంటే, ఉమ్, ఎక్కడుంటే పరంగా ఉంటే, అప్పుడు ఉమ్, పూర్వములో అంటే అంగములో ఏమొస్తుందంట? ఉమ్. గుణ గుణవృద్ధి అనేది జరగదు. జరగదు. అర్థమేనా? ఉమ్, ప్రత్యయం ఎలాంటిది ఉండాలి? సార్వధాతుక ప్రత్యయమైనా ఆర్ధధాతుక ప్రత్యయమైనా ఉంటేనే అక్కడ గుణవృద్ధులు జరిగే అవకాశము ఉన్నది. కానీ ఈ ఉన్నది. సందర్భములో జరగదు. ఏ సందర్భంలో? ఉమ్, ఈ ఆర్ధధాతుక ప్రత్యయము అనేది సార్వధాతుక ప్రత్యయం అనేది గిత్ గాని, కిత్ గాని, ఇంగిత్ గాని అని చెప్పేసి ఆ పేర్లు ఉంటాయి కదా! సో, ఇప్పుడు మనకి సార్వధాతుకములో గిత్ ఉంటది. ఎలా ఉమ్. ఉంటది? అపిత్. సార్వధాతుకం అపిత్ ఏంటి? ఉమ్. గిత్ వత్. ఓకే. ఓకే. ఉమ్, సార్వధాతుకం అపిత్ అవును. ప్రత్యయము ఎలా ఉంటుందది? గిత్ లాగా పనిచేస్తుంది. మరి ఉమ్, ఆర్ధధాతుక ప్రత్యయాలు ఎలా ఉంటాయి? కిత్ లాగా. అర్థమవుతుందా? అందులో కకారం ఇత్తయింది ఉన్నా ఉండకపోయినా ఆ లిట్ లకారం ఉంది. లిట్ లకారంలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నీ 9 ప్రత్యయాలు ఉన్నాయి కదా! ఉమ్. ఏకవచన, ద్వివచన, బహువచనాలు, ప్రథమ, ఉత్తమ, మధ్యమ. 9 ప్రత్యయాలు. ఈ 9 అవును. ప్రత్యయాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? కిత్ లాగా పనిచేస్తాయి. అర్థమైందా? ఉమ్. మరి కిత్ లాగా పనిచేస్తాయంటే ఏంటి? తిప్ తస్ ఝి. తిప్ తస్ ఝి. ఇవి మూల ప్రత్యయాలు. ఈ మూల ప్రత్యయాలు ఉమ్. ఏమైనాయి ఇక్కడ అంటే నల తుసు నల తుస్మ ఉన్నాయి కదా! నల తుస్సు తర్వాత ఇవన్నీ నలతుసు తలస్సుతు ఆ, నల్వమాహ. సో అవి ఉన్నాయి కదా! సో ఆ ప్రత్యయాలన్నీ కూడా వేరుగా వచ్చేసినాయి. అర్థమవుతుందా? ఉమ్. ఉమ్. వచ్చేసి సో మొత్తం అలా వచ్చేసి అవన్నీ కూడా ఏ భావాన్ని ఇచ్చినాయి? కిత్ భావాన్ని. అర్థమవుతుందా? పరస్మైపదిలో ఉండేటువంటి ప్రత్యయాలు మొత్తము 9కి 9 వేరైపోయినాయి. ఏమైపోయినాయి అంటే ఆ ప్రత్యయాలు ఏంటివి ఇవి? నల్. ఉమ్, తిప్పుకి నల్ వస్తుంది. తర్వాత తస్సుకి ఏమొస్తుంది? అతుస్. తర్వాత ఝీ ప్రత్యయానికి, ఈ ఝీ ప్రత్యయానికి ఉస్. అర్థమవుతుందా? ఉమ్. ఏంటి? నల్. నల్ తర్వాత ఏమన్నాము? అతుస్ కదా! అతుస్ ఉమ్. తర్వాత ఉస్. ఇప్పుడు ఇలా ఎక్కడైనా ఉమ్. మనకి కిత్ కనిపిస్తుందా? కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదు. కానీ ఈ మొత్తం కూడా ఏమన్నారు? కిత్ లాగా పనిచేస్తుంది అన్నారు. మరి సార్వధాతుకంలో తస్ అన్నాము. ఇందులో గిత్ కనిపిస్తుందా? ఉమ్. ఉమ్. కనిపించట్లేదు. లేదు. కానీ దానికి లేదు. అపిత్. ఎందుకంటే పకారం ఇత్ అయినటువంటిది కాదు. అపిత్ కాబట్టి ఉమ్. అది గిత్ వత్ భావము అన్నారు. అట్లాగే లిట్ లకారములో మనకి ఏది కూడా కిత్ లాగా కనిపించదు. కకారం ఇత్ అయినట్టుగా కనిపించదు. కనిపించదు. కానీ దానికి ఉమ్. ఆంతరంగిక కార్యాల వల్ల కిత్ వత్ భావం వచ్చింది. అర్థమేనా? ఓకే. ఉమ్. ఉమ్. అంతరంగిక భావాల వల్ల కొన్ని సూత్రాల వల్ల అది కిత్ ఉమ్. లాగా అనిపిస్తుంది అనమాట. కిత్ లాగా పనిచేస్తుంది. కిత్ వత్. ఉమ్. కాబట్టి దాన్ని ఏమన్నాము? కిస్మత్. వలే. వలే అని చెప్తున్నామంటే వలే. ఎలాంటి సూత్రాలు అవి? అతిదేశ సూత్రాలు. అతిదేశ సూత్రాలు ఉమ్. ఏం చెప్తాయి? వలే, దాని వలే. అర్థమవుతుందా? ఉమ్. ఉమ్. హ్మ్. సో అని చెప్తుందనమాట. అయితే అవి ఎలాంటివి మరి? గిత్, కిత్, ంగిత్. ఇప్పుడు మనకు కనిపించే ఒక ఉమ్. ప్రత్యయం ఉంది. గ్స్ను. ఏముంది? గ్స్ను. ఉష్ణం. గ్స్ను అనే ప్రత్యయం. ఇందులో ఏం కనిపిస్తుంది? గకారం ఎత్తు. ఇది గిత్ కనిపిస్తుంది అది. అవునా? డైరెక్ట్ ఉమ్. కనిపించింది అది. అంతరంగ కార్యాల వల్ల ఉమ్. అనిపించింది కాదు అది. అవునా? ఉమ్. డైరెక్ట్ అవును. కనిపిస్తుంది. అంటే గిత్ ప్రత్యయము పరంగా ఉంటే కూడా ఏం చేయాలి? ఈ అంగములో ఇక్కు వర్ణాలు ఉండి గుణవృద్ధులు ప్రాప్తిస్తాయి. ఇది ఇప్పుడు స్ను అనేది ఏంటిది? సార్వధాతుకం కాదు. ఆర్ధధా ఆ, ఏమన్నాం? సార్వధాతుకం కాదు. అది తింగ్ కాదు, షిత్ కాదు కాబట్టి సార్వధాతుకం కాదు. అవునా? ఇంకా కాదు. మిగిలింది ఏంటి? అవును. ఉమ్. ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం పరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఉమ్. ఇక్కు వర్ణాలు ఉంటే ఏం చేయొచ్చు? గుణం ప్రాప్తించింది. ఉమ్. అవునా? అవును. ఇంకొక ఉమ్. స్పెషల్ సూత్రం వచ్చేసి ఆ ధాతువుకి వృద్ధి చేయాలి అంటే వృద్ధి ప్రాప్తించింది. అర్థమైందా? ఉమ్. సో మృజేర్ అవును వృద్ధి మేడం. లాగా ఇక్కడ ఈ ధాతువుకి వృద్ధినే చేయాలి అని చెప్పింది అక్కడ. మృజ్జు ధాతువుకి వృద్ధినే చేయాలని చెప్పింది. అవునా? ఉమ్. అవును. కాబట్టి అట్లా వేరే సూత్రాలు వచ్చి వృద్ధి చేయమంటే వృద్ధే చేయాలన్నమాట.
సో అయితే ఉమ్, ఇప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి ఏమంటుంది, కింగితి చ. ఏమంటుంది అది ఉమ్. కింగితి అక్కడ? చ. ఆ గిత్ కానీ కిత్ కానీ గిత్ కానీ ఆ విధంగా ఉన్నటువంటి నిమిత్తకమైనటువంటి ఎక్కువ వర్ణాలు, దీన్ని నిమిత్తంగా చేసుకొని ఉండే ఎక్కువ వర్ణాలకి గుణవృద్ధులు ప్రాప్తించవు. నిషేధం. ఉమ్. ఓకే. నిషేధం. ఉమ్, ప్రాప్నుతస్తే, ప్రాప్నుతస్తే అంటే ఏంటి? ప్రాప్తించినవి ఏవైతే ఉన్నాయో అవి నిషేధించబడతాయి. అర్థమైందా? ఉమ్. ఓకే. మరి ప్రాప్తించింది ఎలాగా? ఎలాగా అంటే ఇక్కడ నువ్వు ఏ ధాతు తీసుకుంటే ఆ ధాతు పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి అవును మేడం. ఉదాహరణకి ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాము, పరిశిష్టంలోకి వెళ్దాం ఇప్పుడు. ఈ పరిశిష్టంలో మనకి జిష్ణుహు ఏమన్నాం ఇక్కడ? ఉమ్. జిష్ణుహు. జిష్ణుః. ఈ జిష్ణుహు అనే రూపాన్ని మనం రాబట్టాలి. జిష్ణుహు అంటే ఏంటి? ఉమ్. జీత్నేకే స్వభావ వాలా, జయనశీల అంటే గెలవాలనే స్వభావం కలిగినటువంటి వాడు. ఓకే. ఉమ్. ఓకే మేడం. గెలవాలనే స్వభావము కలిగినటువంటి వాడు మీరున్నారు. గుడ్. అవును. మీరేంటిది? ఈ అష్టాధ్యాయిని పూర్తి చెయ్యాలి, చదువుకోవాలి, కంప్లీట్ చేయాలి అంటే మీరు కూడా ఒక పనిని కంప్లీట్ చేయాలి అనుకుంటారు మీరు. మేము కూడా ఉమ్. ఆ, జిష్ణువులమే. ఆ. సో ఇక్కడ ఆ స్వభావం, ఏం స్వభావము? కంప్లీట్ చేయాలనే స్వభావాన్ని కలిగి ఉన్నారు. స్వభావము ఉమ్. శీలము అంటే స్వభావము. ఓకే. శీల అనేది ఉమ్. అయితే ఉంటుందో తచ్చీల, తచ్చీల అంటే ఏంటి? ఆ స్వభావము. తత్శీల అన్నమాట. ఆ ఉమ్. స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అనే అర్థములో ఎవరొస్తారు? ఈ ప్రత్యయం వస్తుంది, గ్స్ను. గ్స్ను అనే జిష్. ప్రత్యయం వస్తుంది. ఓకే. ఓ, ఆ అర్థమైంది. స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఏ స్వభావము? జీత్నేక. జీత్నేక అని చెప్పేది ఎవరు? జీ ధాతువు, జీ జయే. ఓకే. ఉమ్, సో జీ జయే ఉమ్. అనే స్వభావం అన్నమాట. ఆ స్వభావం, తత్ అంటే ఆ స్వభావం. ఏం ఉమ్. స్వభావం? ఇక్కడ ధాతువు చెప్తుంది అది ఏ స్వభావం అనేది. ఉమ్. ఏం అవును. స్వభావం అంట? గెలవాలనే కోరిక. ఉమ్, గెలవాలనే ఆలోచన, గెలవాలనే స్వభావం ఎప్పటికీ అన్నమాట. అది ఒకసారి ఉండేది కాదు. స్వభావం అంటే ఏంటి? ఆయన స్వభావమే అంత అంటాం మనం, అవునా? స్వభావం. ఉమ్. సో ఇంకా పట్టాడంటే ఉమ్. వదలడండి, ఆయన స్వభావమే అంత అవును. అంతమా అదనమాట. ఉమ్. ఏం స్వభావం అయినది? పట్టింది వదలడు కదా. ఉమ్. సో అలా అన్నమాట. అవును. ఈ ఈ వ్యక్తి జిష్ణువు అనేది ఏంటిది? గెలవాలనే స్వభావం కలిగినటువంటి వాడు. సో మరి ఉమ్. ధాతువు చేత అతని ధా యొక్క స్వభావాన్ని చెప్తోంది అనమాట, అదే కదా. ఆ సో ఇప్పుడు అతని గురించి చెప్తుంది, అది కర్త గురించి చెప్తుంది. అవునా? కర్త కర్త గురించి. అంటున్నాడు అంటే ఉమ్, కర్త. ఉమ్. కర్తను రావాలి అంటే ధాతువు చేత ఎలాంటి ప్రత్యయాలు వస్తాయి? కర్తరి, కృత్. కృత్. కర్తరి, కృత్. కృత్ కృత్. ప్రత్యయాలు ఉమ్. వస్తాయి. కృత్ ప్రత్యయాలు ఉమ్. రావాలి ఇప్పుడు మనకి. అయితే ఇప్పుడు మనకి అవును. ఈ ప్రత్యయం ఎక్కడుంది మరి అంటే చూద్దాం ఇప్పుడు. ఏమన్నారు ఇక్కడ? జిజయే భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ఇది ధాతువు అని చెప్పుకున్నాము. మళ్ళీ తర్వాత ఉమ్. ధాతువుహో, ధాతువు యొక్క అధికారములో ఉమ్. ఎవరున్నారు? గ్లాజిస్ తశ్చ గ్స్నుః అంటే ఏంటి? స్నుః. గ్లై. గ్లై అనే ధాతువు ఒకటి. ఓకే. ఉమ్. ఈ గ్లా అనేది ఎలా కనిపిస్తుంది అంటే దానికి ఏజంత ధాతువులన్నీ కూడా ఆకారాంత ధాతువులు అవుతాయి అన్నమాట. ఆదేచ ఉమ్. ఉపదేశే శితి. ఆదేచ ఉపదేశే శితి అనే సూత్రం ప్రకారము ఇక్కడ ఏజంత ధాతువులన్నీ కూడా ఆకారాంతంగా మారుతాయి. ఓకే. సో ఉమ్. అందుకని గ్లా అన్నారు ఇక్కడ. ఓకే. గ్లాజీ. జీ అనే ధాతువు, తర్వాత స్థా. స్థా అనే ధాతువు. ఓకే. ఉమ్. ఈ మూడు ధాతువులకి ఎవరొస్తారు? గ్స్నుహు. స్నుః. అర్థమేనా? సో ఈ ఉమ్. గ్స్నుహు అనే అర్థం, ఈ గ్స్ను అనేది ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? తచ్చీల స్వభావము అంటే తత్శీల అంటే ఆ స్వభావాన్ని కలిగినవాడు. స్వభావం గురించి చెప్పాలి అన్నప్పుడు ఈ గ్స్ను ఉమ్. ప్రత్యయం వస్తుంది. వేటితో వస్తుంది మరి? అన్నిటికీ వస్తుందా? కాదు, ఈ మూడు ఉమ్. ధాతువులకే వస్తుంది ఇది. అర్థమేనా? మరి అన్నిటికీ ఉమ్. ఏమొస్తుంది? తచ్చీల స్వభావం అనేది అన్నిటికీ వచ్చినటువంటిది. మ్మ్, ఈ ధాతు అధికారంలోకి వెళ్ళండి ఫస్ట్. ధాతోహో అనేది ఉంది కదా. ఉమ్. ఈ ధాతు అధికారంలో మనకి ఆ దీంట్లో ఈ సూత్రం తీయండి ఒకసారి. 3 to 139.
దీంట్లో మనకి చెప్తారు ఈ తచ్ఛీల స్వభావం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. గ్లాజిస్తశ్చ విష్ణు ఉమ్, ఉమ్, గ్లాజిస్తః చ విష్ణుః ఉమ్, గ్లాశ్చ జిశ్చ స్థాశ్చ గ్లాజిస్తాః తస్మాత్ సమాహారో ద్వంద్వః ఉమ్, భువః తచ్చీల తద్ధర్మ తత్ సాధుకారిషు ఉమ్, వర్తమానే ఉమ్, धातुः प्रत्ययः परश्च अर्धः ग्ला जी स्त इत्येतेभ्यो चकारात् भुवश्च गश्नु प्रत्ययो भवति तच्छीलादिषु कर्तृषु वर्तमाने काले ग्लाश्नुः जिष्णुः स्थाश्नुः भूष्णुः. ఉమ్. సో ఇవన్నీ ఏమంటున్నారు అక్కడ? శీల అనే తత్ శీల అంటే ఏంటి? తత్శీల అర్థంలో వస్తుందన్నమాట అది కదా. ఆ స్వభావము కలిగినటువంటి వాడు అనే అర్థంలో ఈ ప్రత్యయము వస్తుంది. క్స్ను ప్రత్యయం వస్తుంది ఈ 3 ధాతువుల చేత. ఓకేనా? అవును. సో అయితే ఇప్పుడు మనకి గకారం ఎలా పోయింది? ఇది ప్రత్యయం కాబట్టి ప్రత్యయ పరశ్చ పరములో రావాలి కదా. సో మరి ఆ ప్రత్యయము అనేది పరంగా రావాలి. అప్పుడు ఏమైంది? జీగ్స్ను వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత వెంటనే ఏం చూడాలి? ఇత్ సంఖ్యలు చూడాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి పొట్టును తీసేయాలి. మనకి అనుకూలంగా చేసుకోవాలి, వండడానికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి కదా. సో మరి వండాలి అంటే దానికి ఉన్నటువంటి పొట్టులు తీసేయాలి. అవునా? కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు తీసుకొచ్చి దాంట్లో అంతా చెత్త చెదారాలు అన్ని తీసేసి మంచిగా ఉన్నది ఏరుకొని మొత్తం కడుక్కొని పెట్టుకుంటాం కదా. అప్పుడు సిద్ధం చేసుకొని వంట చేస్తాం. అవునా? సో అట్లాగే అట్లాగే ఇప్పుడు ఈ స్నో అనేది ఏంటిది? చెత్తతో ఉంది. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎలా చేయాలి మరి? ఆ క్లీన్ చేసే ప్రాసెసే ఇత్ సంజ్ఞా ప్రకరణము. అర్థమైందా? ఇత్ ఏంటిది? ఇత్ సంజ్ఞా ప్రకరణము దేనికోసము? క్లీనింగ్ కోసం. అర్థమైందా? దానిలో ఉన్నటువంటి అవసరము లేని పదార్థాలను తీసేయడం కోసం. అర్థమైందా? మరి అవసరం లేకపోతే ఎందుకు పెట్టారండి? అది అవసరం లేదు, ఏదైతే తీసేసావో అని చెప్పడానికి కోసం పెట్టుకున్నది అది. అవునా? అంటే అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి అవసరం లేనివి తీసేసుకుంటాం. తీసేసి అప్పుడు దానిని తీసేసిన దాని ప్రకారంగా ఇలా చెయ్యాలి అని చెప్తారనమాట. అందుకనే అది కావాల్సి వచ్చింది కదా. సో లషక్వ తద్ధితే అనే సూత్రం చేత లషకు అతద్ధితే సూత్రం చేత మనకి ఏమైంది? అక్కడ గకారానికి ఇత్ సంజ్ఞ వచ్చింది. అంటే ఇప్పుడు అది ఎందులో ఉంది? గకారము కవర్గములో ఉంది. కు అన్నాం కదా, లషకు. కు అంటే కవర్గములో ఉంది. సో మరి అతద్ధితం అంటున్నాము. అతద్ధితం అంటున్నాము అంటే ఇప్పుడు ఈ స్ను అనే ప్రత్యయం ఎక్కడుంది? అది ఎందులో వచ్చింది? 3, 2. మరి తద్ధితాలు స్టార్ట్ అయినాయి ఎక్కడ? 4, 1, 76. సో మరి ఇది 3, 2 అంటే అదేంటి? అది తద్ధితం కాదు కదా, అతద్ధితమేనా? అవును. అవునా? అతద్ధితమే కాబట్టి మనకి దాంట్లో నుంచి ఈ గకారాన్ని లోపించొచ్చా? లోపించవచ్చు. తస్య లోపః అని చెప్పేసి లోపం చేసేసాము. మరి లోపం అంటే ఏంటి? అదర్శనం లోపః కదా. తర్వాత ఇప్పుడు జీ స్నో ఇలా ఉంది అంటే ఏంటి? ఇది ఆర్ధధాతుకం. ఏంటి? ఆర్ధధాతుకం అని ఎవరు చెప్పారు? ఆర్ధధాతుకం శేషః. ఆ సూత్రం చెప్పింది. దేనికి శేషము? సార్వధాతుకం. ఆ సార్వధాతుకం అని ఎలా అన్నారు మరి? షిత్ తింగ్ షిత్ సార్వధాతుకం కదా. తింగ్ షిత్ 2, కాకపోతే తింగ్ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 18. తర్వాత షిత్ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? షిత్ ప్రత్యయాలు సో అవి 20 ఉన్నాయి. ఓకే, 20 ఎన్నో ఉన్నట్టున్నాయి కదా. సో ఇలా 38 ప్రత్యయాలు పోగా షకారం ఇత్త కనిపిస్తలేదు, ఉందా? లేదు. మరి తింగ్ ప్రత్యయాల ఆ 18లో ఏదైనా ఉందా? కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఆర్ధధాతుకం శేషః. అవునా? సో ఆర్ధధాతుకం శేషః ద్వారా ఏమైపోయింది? అది ఇది ఇప్పుడు ఆర్ధధాతుకం అనే సంజ్ఞ వచ్చింది దానికి. అవునా? మళ్ళీ తర్వాత ఆర్ధధాతుకం ఉన్నప్పుడు ఏమొస్తుంది? 2 విషయాలు. ఏవేవవి? ఆర్ధధాతుక సేడువలాదేహే ఇడాగమం. సో మరి ఇడాగమం కావాలి అంటే జి అనే ధాతువు ఎలాంటి ధాతువు? అవునా? జిజయే అనే ధాతువు ఎలాంటిది?
ఇప్పుడు ధాతు పాఠంలోకి ఉమ్. వెళ్ళి జీ అనేది చూడండి. జీ అనే ధాతువుని చూడండి. జీ జి అంటే జి జే జేయే కదా. అవునమ్మా, చూడండి ఒక ఫస్ట్ అది చూడండి. మొదటి గణం వాది గణంలో ధాతువు 600 పైన ఉన్న దాంట్లో చూడండి. అందులో 1100 ఎంతో ఉన్నాయి కదా, 900 ఎంతో. సో అప్పుడు దాంట్లో 600. 1600 అనుకుంటాను. అమ్మ ఏదో ఒకటి కానీ జీ జయ్యే అనే ధాతువుని చూడండి. వాది గణంలో 600 పైన, 600 తర్వాత చూడండి. కనిపించిందా? చూస్తుంది. చూడండి. ఐదు వందల 600 దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ జీ జ్రీ అభిభావే అది ఇచ్చాడు మేడం ఒకటి. ఎన్నోది అది? ఇది 678. దానికన్నా పూర్వమే ఉంటుంది. జీ జీ అభిభవ ఉంది, జీ ఉంది. జీ ఎన్నోదమ్మా? జీ అభిభవేన్ ఉంది. అది కాదు, అది ఇందాక వారు చెప్పారు కదా, అది కాదు, ఇంకోటి. ఒకటి జీ జయ్యే ఉండాలి మనకు, అభిభావే కాదు. దానికి పూర్వంలో పూర్వంలో కానీ తర్వాత కానీ ఏమైనా ఉందా? తర్వాత ఉండదు. తర్వాత కనిపించిందా అండి? లేదు మేడం. వాదిగణమేనా? జీ జయే వాదిగణమే. జీ జయ ఉందమ్మా. ఎన్నోదమ్మా? 300 1 2 3 5 67 అనుకుంటాను. చూడండి, 357 అనుకుంటాను. 57 357 జీ జయే. స్టివు నిరసనే జీ జయే. జీవు ప్రాణధారణే. 357. 12వ పేజీ, 12 అనమాట. 12వ పేజీలో ఉంది చూడండి. నిపల విసరణే దాంట్లో ఇది కనిపించిందా అండి మీకు? నాకు కనిపించిందమ్మా. 3 4 378. 3 378. ఇది 78. అయితే దానికి పూర్వంలో పైన మనకి ఒక హెడ్డింగ్ ఉంటుంది. అది ఎక్కడ హెడ్డింగ్ ఉందో చూడండి. ఏముంది? అథ మవ్యాదయో. అవునా? మవ్యాదయో అవత్యంతాః. అవునా? మవ్యాదయో అవత్యంతాః పంచనవతి పరస్మై భాష. సో అంటే ఏమర్థమైంది? అంటే ఏమర్థమైంది? పరస్మై భాష అంటే పరస్మైపది. అర్థమైంది? సో పరస్మైపది వచ్చింది అక్కడ. ఆ తర్వాత ఇంకా కిందకి రండి. 396 చివరిగా రాశారు, ఒక వాక్యం రాశారు. ఇది జయతి వర్జముదాత్త ఉదాత్తేతః. ఇప్పుడు మీరు చెప్పండి తేజ గారు. ఎక్కడ రాశాడు?
ఒక్క నిమిషం. దానికి ప్లస్ అది నంబర్స్ ఉన్న దగ్గర రాశారు. చివరి సూత్రం, చివరి ధాతువు దగ్గర. ఏమన్నారు చెప్పండి, అది చదవండి. ఇతి జయతి వర్జ ముదాత్త. ఉదాత్త ఉదాత్త అన్నారు. ఉదాత్త అంటే ఏంటి? ఉదాత్త, ఉదాత్తేత. చెప్పండి. ఉదాత్త ఎక్కడ అంటే ఉదాత్తేత ఆత్మనేపది మేడం. తేతహ అని అన్నది కదా, ఉంది కదా. తహ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అది? ఉమ్, ఎక్కడిచ్చాడు మీరు ఇతి ఉదాత్త? ఉమ్. మీరు చెప్పింది ఎక్కడిచ్చారు? జయత అనేది ఉదాత్త. ఒక్క నిమిషం అమ్మా. ఆ, ఇది పిక్చర్ తీసి తీయలేదా మనము? మీరు రాస్తానన్నారు, రాయలేదా అంటుందా? ఏది మేడం? అదే ఉదాత్తేత అవన్నీ చెప్పాను కదా అప్పట్లో. అది రాసింది ఉంది అది కదా. పిక్చర్ తీసాం మేడం, పిక్చర్ తీసాము. పంపలేదా మీరు? పంపలేదు మేడం. అదే అదే. సరే, మీరు చూసారు కదా, మీ దగ్గర ఉంది కదా, చూడండి, చూసి చెప్పండి ఏముందో. ఉదాత్తేత అంటే ఏం చెప్పుకున్నాం అక్కడ? ఉదాత్తేత అంటే మనకు అమ్మ ఒక్క నిమిషం, అదే చెప్పిన తర్వాత చెప్పుకుందాం. చెప్పండి తొందరగా. ఆత్మనేపది కదా మేడం. ఉదాత్తేత అంటే పరస్మైపది అని అర్థం కదా. ఉదాత్తేతాత్ అన్నాము. ఉదాత్తేతాత్, ఉదాత్తేత అని ఉంది. తాత్ వచ్చినప్పుడు ఏంటి, తహ వచ్చినప్పుడు ఏంటి? మీరు రాసింది కనిపించిందా? ఉదాత్తేత అంటే పరస్మైపది మేడం. అంటే ఉదాత్తాత్ ఇట్టాగమం సేట్ మేడం. సో సేట్ అది. సేట్ కాబట్టి ఏం సేట్ అది కావాలి? సేట్ కాబట్టి ఇడాగమం కావాలి. అవును అవునా? అవును. ఇడాగమం కావాలి. అన్నిటైతే కాదు. సో అయితే ఇప్పుడు ఇడాగమం కావాలి కాబట్టి ఇంకోటి ఏంటిది, ఏం గుర్తు రావాలన్నాను? ఒక్కసారి అమ్మకి చెప్పండి, అది ఎక్కడుందో. 396. అమ్మ 396 ధాతువు తర్వాత కింద రాసింది ఉంది. ఇది జయతి వర్జ ముదాత్త. ఉంది ఉంది ఉంది. ఉదాత్తేతః. సో ఇవి మనం చూసుకోవాలన్నమాట. ప్రతి ధాతువుకి కొన్ని ధాతువులు ఇస్తారమ్మా. పైన కింద చూడాలి. పైన చూస్తే అదేంటో చెప్తారు. ఉభయతో భాషః. దాని కింద చూడండి, అథైక ఉభయతో భాషః అని ఇచ్చారు. కనిపించింది. సో అట్లా ఇస్తారు, పైన టైటిల్ కింద ఇస్తారు అదేంటనేది. సో ఇది నేను మళ్ళీ మీకు చెప్తాను. వీరికి తేజ గారికి ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందు. సో మీకు తర్వాత చెప్తాను. ఓకే. సో ఇప్పుడు వినండి. ఏమన్నాము? ఈడాగమం అవుతుంది. ఆర్ధధాతుకం అనగానే 2 విషయాలు గుర్తు రావాలి. ఒకటి ఆర్ధధాతుక సేడ్వలాదేహే ఒకటి, ఇది గుణం గురించి ఒకటి. ఏంటది? సార్వధాతుక అర్ధధాతుకయోః పుగంత లఘుపదస్య చ. పుగంత లఘు ఉపధ గురించి కావాలంటే పుగంత లఘుపధ కావాలి. తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయోః. ఓకే, సార్వధాతుక అర్ధధాతు. సో ఇవి సూత్రాలు, 3 సూత్రాలు గుర్తు రావాలి. సో ఇప్పుడు ఇడాగమం కావాలి. ఇడాగమం అవుతుంది. ఎందుకు? సేట్ అంటే జీ ధాతువు సేట్ అని చెప్పింది. తర్వాత ఈ స్ను అనే ప్రత్యయము ఇట్ రావాలి అని చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండిటి ద్వారా ఇడాగమం ప్రాప్తించింది. మరి 3వ సూత్రం ఎవరొచ్చారు? ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్. అనుదాత్తాత్ అదేం చెప్పింది? యాక్చువల్గా ఇది సేట్ కాదు, ఇది అనిట్. ఉదాత్తం అన్నాం ఇక్కడ, ఉదాత్త అన్నాం కదా. మరి అనిట్ ఎలా అయింది అది? అనేది కాదు మేడం, సేటే ఉదాత్తాత్. సేట్. ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్. ఇక్కడ ఈ సూత్రం ఏంటి? అనుదాత్తాత్. అవునా? ఆగంక ప్రాప్తించినటువంటి ఇడాగమము ఏమైంది? ఏకాచు ఉంది ఇందులో కాబట్టి నిషేధం వస్తుంది. నిషేధం అయింది. ఏకాచ్ అనుదాత్తాత్ అంటున్నారు ఇక్కడ. మరి అనుదాత్తాత్, మరి ఇక్కడ ఉదాత్తం ఇచ్చారు కదా మనకి. అవును. అయితే మేడం ఇది ఉదాత్తాత్ సేట్ ఆగమం రావాలి. కాకపోతే ఏకాచ ఉపదేశ ఈ సూత్రం వల్ల అది ఒకటే అచ్చు
ఏకాచి ఉంది కాబట్టి నిషేధం అవుతుంది అని అనుకుంటున్నా మేడం. ఆహా, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ కదా. అనుదాత్తాత్ అంటే ఏంటి? అనిట్. అన్నట్టు అవును మేడం. ఉమ్, మరి ఇక్కడ ఉదాత్తాత్ అని ఇచ్చారు కదా. ఉమ్. అర్థమైందా? అదే అదే మేడం, అర్థమైంది అర్థమైంది. ఉమ్, ఇక్కడ ఉదాత్త అని ఇచ్చారు. ఉమ్. ఉదాత్తేత అన్నారు. ఇక్కడ ఉదాత్తేత అంటే అది 10 గురించి చెప్తుంది. అవును మేడం. ఇది జయతి వర్జతి వర్జముదాత్త ముదాత్త అని అన్నారు. ఉదాత్తం ఎందుకు ఇచ్చారు ఇక్కడ? చూద్దాం అది. సరే, ఇక్కడ ఇప్పుడు ఇది ఏకాచ్ ఉపదేశే అనుదాత్తాత్ అనే సూత్రం. అది ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ అంటే అనిట్ అన్నమాట. ఉమ్. ఉమ్. సో అనిట్ కాబట్టి ఇడాగమంని అది నిషేధిస్తుంది. అవునా? ఉమ్. ఇప్పుడు నిషేధము మరి ఎలా, దేని ద్వారా ప్రాప్తించింది? సార్వధాతుక అర్ధధాతుకయోహో అనే సూత్రం చేత ఉమ్. మనకి ఇడాగమము అదేంటి గుణం, సారీ అయిపోయింది. ఇంకా ఏమైంది? ఇడాగమం నిషేధం అయిపోయింది ఇక్కడ. ఓకే. ఉమ్. సో ఇడాగమం ప్రాప్తించింది ఎందువల్ల? ఆర్ధధాతుక సేడు బలాదేహి ద్వారా ఇడాగమము ప్రాప్తించింది. మరి వద్దని చెప్పింది ఎవరు? కాకపోతే ఇట్ అంటే మనకు ఉదాత్త కదా మేడం, మనకు సూత్రంలో అనుదాత్త వస్తాను కదా ఉమ్, మనకు. అనుదత్తానికి రావాలి. అదే మేడం, అనుదత్తానికి రావాలి. మరి సూత్రం మనకు ధాతువు ఇట్ కదా మేడం, అది ఉదాత్త కదా, ఒక్క నిమిషం. ఉదాత్త కదా. అనుదాత్తము అనిట్ ఏం చెప్పుకున్నాం? ఉమ్. అనుదాత్తము అనిటు, ఉదాత్తము ఇట్, ఉమ్. సేట్. మరి ఇప్పుడు ఇది ఉదాత్తమా కదా. ఓకే, మనకి అవును మేడం. ఉదాత్తం అని ఇచ్చారు కదా బుక్కులో. అవును, మరి బుక్కులో ఇచ్చారు కాబట్టి అది సేట్ కావాలి. సేట్ కావాలి అదే. ఆ, సో ఇక్కడ ఏమంటున్నారు? ఏకాచ ఉపదేశ అనుదాత్త ద్వారా ఇది అనిట్ అని చెప్తున్నారు. ఉమ్. జీ ధాతువు ఇది అనిట్ అంటున్నారు. అయితే మనకి దీంట్లో చూడండి, జీ ధాతువు ఇది ఏముంది? అనిట్ అని ఉంది. ఇందులో కూడా అనిట్టే ఉంది. పరస్మైపది అకర్మక అనిట్ అనే ఉంది. ఓకే మేడం. సరే, ఇప్పుడు అది మనకైతే ఇక్కడ మనకు ఇట్టాగము రావాలి అని అన్నాడు కదా మేడం, అట్లా అని అడుగుతున్నా. ఇట్టాగమం దేంతో రావాలి? ఆర్ధధాతుక సేడ్ వలాదేహ ద్వారా రావాలి. అర్థమైందా? ఉమ్. ఓకే ఆర్ధధాతు ఓకే మేడం. అంటే స్ను ప్రత్యయం ద్వారా ఈడాగమం వచ్చింది, కానీ ధాతుపరంగా వచ్చింది. రాలేదు. ధాతుపరంగా ఏకాచది రాలే. ఏకాచ్ అనే ఉమ్. అనుదాత్తం. ఏకాచ ఉమ్. అనుదాత్తం అయితే అది అనిట్ కాబట్టి అది అన్నట్టు అదే. రానివ్వదు కదా ఇంకా. అదే అదే కాబట్టి అవును. రాలేదు. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఆర్ధధాతుకము సార్వధాతుక ఆర్ధధాతుకం ద్వారా ఏం కావాలి? గుణం ప్రాప్తించాలి. అవునా? ఉమ్. గుణం ప్రాప్తించింది. అవును. కానీ మరెవరు ఉమ్. వద్దన్నారు? కింగితిచ. ఎందుకు? ఇంగితిచ. గకారం ఎత్తైనటువంటిది ఉంది ఇందులో. కాబట్టి కింగితిచ అనే ఉమ్. సూత్రం ఏమన్నది? ఇక్కడ నువ్వు గుణం చేసుకోవడానికి వీలు లేదు. ఉమ్. అర్థమైందా? ఓకే, అవును. సో ఇప్పుడు 2 విషయాలు అర్థమైనాయి కదా. ఉమ్. సో కింగితిచ అనే సూత్రము మన ప్రకృత సూత్రం వచ్చేసి ఈ గుణాన్ని నిషేధించింది. అప్పుడు మరి ఉమ్. జీ తర్వాత ఎవరున్నారు? సకారం ఉంది. ఉమ్. ఈ సకారం ఏమైంది? ఇకారంకి తర్వాత ఉంది అది. అవునా? ఉమ్. ఆదేశ ప్రత్యయోహో అంటే ఏంటి? కో ఇన్ ప్రత్యాహార వర్ణం తర్వాత అంటే ఏంటి? అకారం వదిలేసి అన్ని ఉమ్. అచ్చులు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ అచ్చు ఉమ్. ఉంది? ఇకార అచ్చు ఉంది. అవునా? ఉమ్. ఇకారం ఉంది కదా. అవును. ఎన్ అంటే ఏమేమి వస్తాయి? అచ్చులన్నీ. అవునా? చూడండి, అవును. అచ్చులన్నీ. ఉమ్. తర్వాత ఏంటి? హయవ